వేణుగోపాల్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. చూస్తున్నాం అంటే ఇప్పుడు నిజంగానే అంటే ఉద్యమ నేపథ్యం నుంచి చూసినా సరే ఆ తరువాత అంటే గతంలో రాష్ట్ర ఏర్పాటు కన్నా ముందు పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పూర్తి బలంగా లేని సందర్భంలో కూడా కేసీఆర్ ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చారు అంటే చాలా తూచా తప్పకుండా పాటించేవాళ్ళు. అప్పుడు నాయకులందరూ ఒక రకమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. కానీ ప్రస్తుతము ప్రభుత్వంలోంచి దిగిపోయిన తర్వాత ఎవరైతే తనకు అనునయులు అనుకున్నారో, అనుచరులు అనుకున్నారో, కీలకమైన నాయకులు అనుకున్నారో వాళ్ళందరూ ఇవాళ కారును దిగే పరిస్థితి ఉంది. రాను రాను ఆ పరిస్థితి మరింత ఎక్కువగా మారిపోతుందన్న విషయం పైన చూస్తే మీరు దాన్ని ఎలా విశ్లేషిస్తారు? చిదంబరం గారు, మీతో పాటుగా ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు సీనన్నకు, అదేవిధంగా సోదరులు నరేష్ గారికి, అదేవిధంగా రాజు వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఇక్కడ రెండు అంశాలండి. ఒకటి, మీరు చెప్పింది వాస్తవం. అధికారంలో ఉన్నప్పుడు లేదంటే పార్టీ పరంగా ఉన్నటువంటి పదవులు అనుభవించినటువంటి వాళ్ళు, ఆ పార్టీ అధినేత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు ఉన్నటువంటి కేసీఆర్ గారు చెప్పినటువంటిది శిరోధర్యంగా భావించి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడం కానీ, ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ప్రతి కార్యక్రమం చేయడంలో కానీ కార్యకర్తలు, నాయకులు వీళ్ళంతా ముందున్నది వాస్తవమే. దాంతో పాటుగా అధికారం మారిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చిదంబరం గారు, మీతో పాటుగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలందరూ మనందరం గమనిస్తూనే ఉన్నాం. కావాల్సిందల్లా ఇక్కడ ఏంటంటే, నిజంగా వీళ్ళకు ఆత్మాభిమానం దెబ్బతిని, లేకపోతే అధిష్టానం నుంచి సరైనటువంటి వాళ్ళకు ఒక సత్సంబంధం లేకపోవడం వల్ల, లేకపోతే ఇంకే ఇతర అంశాలు అనేటటువంటి చెప్పడం వెళ్ళడం అనేటటువంటి ఒకవైపు అయితే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, అటువైపు కుప్పిగంతులు వేస్తూ ఉన్నారంటే, పదవులు లేకుంటే, లేకపోతే పదవుల్లో కొనసాగకపోతే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మనం లేకపోతే, మనం చేసినటువంటి అక్రమాలు సంపాదించినటువంటి అక్రమ సంపాదనను మనం నిలబెట్టుకోవాలంటే ఇబ్బందికరంగా ఉండొచ్చు. కేసులు కావచ్చు, లేకపోతే జైలు పాలు అవ్వచ్చు, లేకపోతే ఇతర వేధింపులకు గురి కావచ్చు అనేటటువంటి ఒక భయాందోళనలో నిజంగా వీళ్ళు వెళ్తున్నారా? లేకపోతే ఈ రాజకీయాలంటే పదవులే భవిష్యత్తు, పదవులు లేకపోతే భవిష్యత్తు ఉండదు, కుటుంబానికి ఆసరాగా ఉండాలంటే ఖచ్చితంగా అధికారంలో పార్టీ వైపు వెళ్ళాలని చెప్పి వెళ్తున్నారా? అర్థం కావట్లేదు. కానీ ఈ రెండు అంశాలు, విభిన్నమైనటువంటి అంశాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో మనము, చిదంబరం గారు మీకు తెలుసు, మనం అనేక ఛానల్లో మనం కూడా మన ఇద్దరం కూడా కూర్చొని డిస్కస్ చేశాము. ఎవరైనా సరే పార్టీలు మారిన వెంటనే, అధికారం మారిన వెంటనే ఆ అధికారం వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు గతంలో మాట్లాడినటువంటి మాటలు, వాడినటువంటి భాష, ఆ పరుష పదజాలం మనం చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటిది ఆ నాయకుల పైన ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళపైన చేసినటువంటి ఆరోపణలు, ఇటువైపు రాగానే వీళ్ళు మళ్ళీ ఒక్కసారిగా దగ్గర అవుతున్నటువంటి సంబంధాలు చూస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా ఏదో ఒక విధమైనటువంటి ఆమ్యామ్యాలకు సంబంధించినటువంటిది. కానీ ఇందాక మనం అనుకున్నట్టుగా అక్రమ సంపాదనలకు సంబంధించి, లేకపోతే అక్రమంగా సంపాదించాలంటే పదవే కావాలనేటటువంటి కాంక్షతో వెళ్తున్నారనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ప్రజాస్వామ్యంలో ఇది తప్ప, లేకపోతే పదవి కాదు కదా ముఖ్యం, మేము పదవి ఇప్పుడు పోటీ చేయడానికి వెళ్తున్నాం, లేకపోతే పదవిని రాజీనామా చేసి వెళ్తున్నాం, వెళ్ళడంలో తప్పేముంది అని చెప్పి కొంత సమర్థించుకునే అవకాశం ఉంది. కొంతమంది గెలుపొందినటువంటి వాళ్ళేమో గతంలో అభివృద్ధి అని చెప్పి వెళ్ళారు. వాళ్ళు కాంగ్రెస్ నుంచి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్, ఈనాటి బీఆర్ఎస్లోకి వెళ్ళినా మనం తప్పే అన్నాం. ఈరోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్తున్నా తప్పే అంటున్నాం. వీళ్ళు బీజేపీ వైపు వెళ్ళినా తప్పే అంటున్నాం. ఎందుకంటే పదవులు వీటన్నిటిని అనుభవించినటువంటి వాళ్ళు, ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వాళ్ళు ఆ పదవులు కొనసాగుతున్న ఇతర పార్టీలతో అంటగలుగుతా ఉన్నారు. కొందరేమో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కప్పకుంతులు వేస్తూ ఇటు అటు మారుతున్నారు. అయితే పార్టీ ఫిరాయింపులు ఇంకా ప్రారంభం కాకపోయినా ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది మాత్రము. అంటే ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్ళకపోయినా మాజీ ఇప్పుడు ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళు ఆ సీటుని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం వెళ్తున్నారు. ఇంకొన్ని చోట్ల అయితే మరీ ఘోరమైన పరిస్థితి. ఇంకా సీట్లకు సంబంధించిన ఎలాంటి డిస్కషన్ జరగకముందే బీఆర్ఎస్ కన్నా మాకు ఇంకొక పార్టీ అయితే బెటర్ అని చెప్పాడు. బీజేపీ వైపు కానీ ఇటు కాంగ్రెస్ వైపు కానీ చూసే పరిస్థితి. ఇవన్నీ చూస్తే గతంలో కేసీఆర్ ఏదైతే అంటే వేరే పార్టీల నుంచి తీసుకొని వచ్చి వాళ్ళకి పదవులు ఇవ్వడం ఇవన్నీ చేయడం అన్న దానికి అదేమైనా ఆ పాపం ఏమైనా పండి మళ్ళీ రివర్స్ ఏమైనా అవుతుంది అని అనుకోవచ్చా? ఇప్పుడు వీళ్ళకి రివర్స్ అవుతుంది, రేపు ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా రివర్స్ అవుతుంది. ఎందుకంటే పార్టీ అనేటటువంటి సిద్ధాంతాలకు కట్టుబడి కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళని పార్టీలు గుర్తించి వాళ్ళకి సీట్లు ఇచ్చి గెలిపించుకుంటే వాళ్ళు ఉండే అవకాశం. ఇప్పుడు ఉదాహరణకు కాంగ్రెస్లో ఇప్పుడు సోదరులు ఇప్పుడే జాయిన్ అయ్యారు అనుకుంటాను, మనకు కైలాష్ గారు జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి తీసుకుంటే పెద్దలు శ్రీనివాస్ గారు ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో పార్టీని పట్టుకొని అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళండి. ఉదాహరణకు నేను మీరు ఒక 100 కోట్లు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మనం సూట్ కేసులు తీసుకెళ్లి టికెట్లు తీసుకున్న తర్వాత రేపు ఉంటామా మనం? మరి వీళ్ళు ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ గ్రౌండ్లో పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళని కానీ మనం వెళ్ళి ఇలా 100 కోట్లు తీసుకెళ్లి మనం టికెట్ను దనుకపోయిన తర్వాత రేపు అధికారం మారింది అనుకోండి, పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళు, మరి నేను కానీ మీరు కానీ కొనసాగుతామా? మళ్ళీ మిగిలేదు ఇక్కడ ఉన్న శ్రీనివాస్ గారు, మనకున్నటువంటి కైలాష్
ప్రకాష్ నేత లాంటి వాళ్ళు వీళ్ళు తప్పితే, కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు తప్పితే, అంటే పార్టీలు నిర్మాణం చేసుకోవడం పైన దృష్టి పెట్టడం కంటే కూడా సూట్ కేసుల పైన దృష్టి పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అధికారం వచ్చిన తర్వాత, బెల్లం వచ్చిన తర్వాత ఈగలు ఎన్ని వస్తాయి మీకు తెలియనటువంటి విషయం ఏంటండి? మీకు మనకు తెలియనటువంటి విషయం కాదు కదా. అక్కడ కింది స్థాయిలో అధికారం లేకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం వాళ్ళు వేధింపులకు గురి చేసిన, అమ్యామ్యాలు ఇస్తాన్న అటువైపు వెళ్లకుండా పార్టీని, కార్యకర్తలను, అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి నేతలను పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళని కాదని గెలుపు గుర్రాలకే పట్టం కడతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తాము అంటే కనుక అది పార్టీ నిర్మాణానికో రానున్న రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు పార్టీ పరంగా అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వాళ్ళు మాట్లాడిన మాటలకు అసలు ఏ మాత్రము మనం మాట్లాడడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది చిదంబరం గారు. మీకు తెలియని విషయం కాదు. మరి ఒక సందర్భంలో గౌరవ కేసీఆర్ గారు కూడా చెప్పారు వాషింగ్ పౌడర్ నిర్మాణేటటువంటిది. మరి వీళ్ళందరికీ వాషింగ్ పౌడర్ తోటి చేస్తే అంత మొత్తం పవిత్రులుగా మారిపోతా ఉన్నారా? ఇది ఏదేమైనా సరే ప్రజలు గమనిస్తారు. మనం అనేటటువంటిది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు.